ఫిరంగిపురం మండల టీడీపీ బూత్ ఇన్ఛార్జీల సమావేశం స్థానిక టీడీపీ ఆఫీసులో జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా బీసీసీఎల్ వర్కింగ్ సెక్రటరీ బందనాథం సతీష్ పాల్గొన్నారు. పార్టీ భవిష్యత్ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఫిరంగిపురం టీడీపీ మండల అధ్యక్షులు మండవ చిన్న నరసింహారావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ కొత్తపల్లి కోటేశ్వరరావు మరియు క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఫిరంగిపురం మండల పార్టీ ఆఫీసులో మరి పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సమావేశమై మరి కొన్ని తీర్మానాలని చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి తెలుగుదేశం జాతీయ నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, అధ్యక్షులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి దానిలో వారు ఇచ్చినటువంటి 6 హామీలని కూడా మరి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి మరి దానికి సంబంధించినటువంటి విధానాలని వాళ్ళకి చెప్తూ దానివల్ల భవిష్యత్తులో మనకు కలిగే లబ్ధిని కూడా వాళ్ళకి సవివరంగా వివరించుకుంటూ మరి చాలా తక్కువ సమయం ఉంది. ఈ తక్కువ సమయంలోనే అలసత్వం లేకుండా ప్రతి ఒక్క నాయకుడు కూడా, కార్యకర్తలు కూడా గట్టిగా పనిచేసి పార్టీ కార్యకలాపాల్లో బలంగా పాల్గొని మరి రాబోయేటువంటి ఎలక్షన్లలో మన నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికైనటువంటి మన ప్రీతమ నాయకులు గౌరవ తెనాలి శ్రావణ్ కుమార్ గారిని అత్యంత మెజారిటీతోటి ఈ తాడికొండ నియోజకవర్గంలో మనం గెలిపించుకోవడానికి మన వంతు సాయశక్తులా కృషి చేసి తద్వారాగా మరి మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మన ఆంధ్రప్రదేశ్ యొక్క దిశ నిర్దేశించినటువంటి ఒక భవిష్యత్ నాయకుడిగా ఆయన్ని మనం తీసుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తూ పార్టీ కార్యకలాపాల్లో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులున్నా కూడా వాటిని సరిచేసుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి కూడా తెలియజేసుకుంటూ బలంగా ప్రజల్లోకి వెళ్లేదానికి ప్రయత్నం చేయాల్సిందిగా మరి పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా, మండల పార్టీ నాయకత్వం తరఫున మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఈ విషయంలో అలసత్వం లేకుండా పార్టీ గెలుపుకి కృషి చేయాలని ఈరోజు మీరందరూ కూడా ప్రతిజ్ఞ చేసి దాన్ని బట్టి మీరు మీ యొక్క కార్యకలాపాల్లో అలసత్వం లేకుండా పనిచేయాలని చెప్పేసి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.